హాయ్ గైస్. యాక్చువల్గా నాకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. బట్ మా మా అమ్మ మా భద్రకాళమ్మ ఉన్నంత కాలం నా మీద ఈగ కూడా వాళ్ళ ప్రతి విషయంలో నేనే విజయం సాధిస్తాను. నన్ను ఏడిపించిన వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే మా భద్రకాళమ్మ ఊరుకోదు నాకేమన్నా అయితే. ఎందుకంటే ఆ అమ్మని నిష్టగా పూజిస్తాను, ప్రతి శుక్రవారం నిష్టగా పూజిస్తాను కాబట్టి అమ్మ ఊరుకోదు. మా భద్రకాళమ్మ ప్రతి శుక్రవారం ఇంట్లో మా కులదైవమైన భద్రకాళమ్మ నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కరికి సర్వనాశనం చేస్తుంది. మా భద్రకాళమ్మ మా దేవతలు ఉన్నంతకాలం నాకు ఎవరో హెల్ప్ చేస్తున్నారు, ఎవరో అండ చూసుకొని నేను ఎగురుతున్నాను, ఎవరో నాకు హెల్ప్ చేస్తున్నారని వాళ్ళని వీళ్ళని బాధ పెట్టడం కాదు. బట్ మా భద్రకాళమ్మ ఉన్నంత వరకు నాకు నాకు దేవతలు హెల్ప్ చేస్తున్నాయి. ఎందుకంటే అమ్మ అనేది చాలా మన నిష్టగా పూజిస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. బట్ నా విషయంలో కూడా అంతే. వాడు అన్యాయం చేశాడు కాబట్టి వాడి కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. బట్ నేను ఏ అబ్బాయికి అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోలేదు. కాబట్టి నాకు దేవత సహాయం చేస్తుంది. ఎందుకంటే నాకు ఎవరో సహాయం చేస్తున్నారు, ఎవరో నాకు చేస్తున్నారు అని అనుకుంటున్నాను. నాకు ఎవరు సహాయం చేయట్లేదు, బట్ అమ్మనే సహాయం చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను అమ్మకి తప్ప నేను నా బాధ ఎవరికి చెప్పుకోను.